చాలామంది యువత అనిల్ రావిపూడి సినిమాల పట్ల ఒకలాగా మాట్లాడతారు, ఇంకొంతమంది ఇంకొకలాగా మాట్లాడతారు. నిజంగానే జబర్దస్త్ చూసే మన ఫాదర్స్కి, మదర్స్కి, లేదా మన పిన్నులు, బాబాయిలు, మన పెద్దన్నయ్యలు, పెద్ద వదినలు వీళ్ళకి మాత్రమే నచ్చేవి అనిల్ రావిపూడి సినిమాలు. అందులో ఏ రకమైన డౌట్ లేదు. నేను కూడా అదే మాటతో ఏకీపిస్తా. అయితే రీసెంట్గా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూ చూసా. అందులో భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. నాకు అనిల్ రావిపూడి సినిమాలు పెద్దగా నచ్చవు, కానీ అనిల్ రావిపూడి మాటలు నచ్చుతాయి. బాగా మాట్లాడతాడు బయట ఇంటర్వ్యూస్లో, కొన్ని చోట్ల చాలా సరదా మనిషి. అక్కడక్కడ కొన్ని జోకులు నచ్చుతాయి నాకు. అతనివి సంక్రాంతికి వస్తున్నాను లాంటి సినిమాల్లో కూడా కొన్ని జోకులు నచ్చుతాయి. యాజ్ ఏ హోల్ నచ్చవు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవంత్ కేసరి సినిమా ఉందనుకోండి, బాలకృష్ణది. అందులో తను బ్యాడ్ టచ్ గురించి చెప్పిన విధానాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఎంజాయ్ కాదు, టేకింగ్ బ్యాక్ దట్ వర్డ్. బేసిక్గా ఇట్లా తీయాలి, పెద్ద హీరోలే కదా చెప్పాలి యువతకి, లేకపోతే ఆడపిల్లలకి, ఇట్లాంటివి అడ్రస్ చేయాలి కదా అని నాకు బాగా నచ్చింది. అండ్ సేమ్ అనిల్ రావిపూడి తీసిన సర్లే నీకెవరులో ఒక రేప్ సీన్ మీద కామెడీ చేస్తే నేను దాన్ని చాలా తీవ్రంగా క్రిటిసైజ్ చేశాను అప్పట్లో. సో ఒక పర్సన్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుందని కేటగిరికల్గా మనిషిని హేట్ చేసిన, హేట్ కూడా కాదు, ఖండించినా, క్రిటిసైజ్ చేసినా, లేదా సపోర్ట్ చేసినా చేయాలని నా ఉద్దేశం. సో ఎనీవే, అనిల్ రావిపూడి రీసెంట్గా మాట్లాడుతూ ఏం మాట్లాడాడంటే, ఒక మీమ్ ఉంది మీకు గుర్తుంటే, గుంటూరు కారం సినిమా టైంలో వైరల్ అయింది, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు కూడా వైరల్ అయింది. 24 గుంటూరు కారం వచ్చింది సంక్రాంతికి, 25 సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. ఆ 2 సార్లు వైరల్ అయిన మీమ్ ఏంటంటే, ఒక అతను వచ్చి అంటాడు గుంటూరు కారం యావరేజ్ గురువు అంటాడు. అవతలోడు అంటాడు, నీకు తెలిసే ఉంటుంది మేము, అవతలోడు అంటాడు అవును బ్రో కానీ ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది అంటే, యువతలోడు అంటాడు అంటే నేను బజార్ నా కొడుకున్నానా అంటాడు. అది సంక్రాంతికి వస్తున్నాంకి పెట్టారు, గుంటూరు కారం కూడా పెట్టారు. ఆ మేము సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు చూసి అనిల్ రావిపూడి దాని గురించి మొన్న మనశంకర వరప్రసాద్ సినిమా అప్పుడు మాట్లాడుతూ ఇంటర్వ్యూలు దాని గురించి మెన్షన్ చేస్తూ బాగా నవ్వుకున్నాను నేను. ఆ మేము చూసి భలే నవ్వు వచ్చింది నాకు. నువ్వు బజారుడివి కాదురా, నువ్వు కూడా మీ అమ్మ నాన్నతో వెళ్ళు, సినిమా చూడు, నువ్వు ఎంజాయ్ చేయలేకపోయినా అక్కడక్కడ జోకులేమో నీకు నచ్చుతాయేమో, కానీ పక్కన మీ అమ్మ నాన్న నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని ఎన్నిసార్లు చూస్తావు నువ్వు? అట్లా ఫ్యూచర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. సో నీ ఫ్యామిలీతో, నీతో అందరితో వెళ్ళి, నువ్వు కూడా ఫ్యామిలీవే కాబట్టి వెళ్ళు, మీ అమ్మ నాన్న ఎంజాయ్ చేసిన దాన్ని చూడు, సరదాగా అని చెప్పి చెప్తాడు. నాకు ఆ పర్స్పెక్టివ్ నచ్చింది. రేపొద్దున ఇవాళ రాత్రి ప్రీమియర్లో మనశంకర వరప్రసాద్ సినిమా ఎట్లా ఉంటుంది, అది నాకు నచ్చదు, ఒక క్రింజ్ ఫెస్ట్ ఉంటుందని ఇప్పటికీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను అదే ఉంటుందని కూడా గట్టిగా నమ్ముతున్నా. రివ్యూలో కూడా నేను అదే చెప్తాను, 90% అలా ఉంటప్పుడు ఇంక అదేగా చెప్పాలి. సో బట్ స్టిల్ ఆ పెర్స్పెక్టివ్ నచ్చింది నాకు. నిజమే కదా, అమ్మ నాన్నతో వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేది. అఫ్కోర్స్ వాళ్ళు వేసే పిచ్చి జోకులకి, కుళ్ళు జోకులకి అంటే కొన్ని మరీ నీచంగా ఉంటాయి. వాటిని కూడా జనరలైజ్ చేసేసి వాటిని మనం క్రిటిసైజ్ చేస్తూనే సేమ్ టైం కొన్ని చోట్ల ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే ఉంటే మాత్రం వాటి విషయంలో కాస్త పాజిటివ్గా ఉండాలి కదా అనిపించింది. సో అతని మాటలు విన్నాక నా పర్స్పెక్టివ్ కొంచెం మారింది. చాలా లిటిల్, ఒక 2% మారింది అనుకోవచ్చు మేబీ. సో నేను కూడా ఆ రకంగా చూడాలి సినిమా మన వాళ్ళు అని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చూసాక సంక్రాంతికి వస్తుంది మనశంకర వరప్రసాద్ సినిమా ఈ వీడియో చూసాకే చూడండి అని చెప్పడానికి కూడా కారణం ఇదే. నాలాగా ఆలోచించే వాళ్ళు కనీసం ఒక 2% అన్న పర్స్పెక్టివ్ మార్చుకుంటారేమో అని అనిపించింది. కంప్లీట్గా మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది ఖచ్చితంగా అనిల్ రోతపూడిలానే ఉంటాయి ఆ సినిమాలు. అండ్ క్రింజ్ ఫెస్టే ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. బట్ స్టిల్ కొంతైనా ఈ ఒక్క చిన్న పాయింట్ అయినా పాజిటివ్ ఉంది కదా అని అనిపించి చెప్పదలుచుకున్నాను అనమాట.